మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భర్తీ చేసిన కొత్త బిల్లేంటి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకువచ్చింది. గతంలో పూర్తి ఫండింగ్ కేంద్రమే అందించగా ఇకపై 40% ఖర్చు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక మొదటిది, నేడు నేషనల్ మ్యాథమెటిక్స్ డే. దివంగత భారత గణితవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటారు. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈ రోడ్లో జన్మించిన రామానుజన్ ఎలాంటి శిక్షణ లేకుండానే సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు వంటి గణిత విభాగాల్లో విశేష కృషి చేశారు. ఇక రెండవది, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో ఘనత సాధించారు. సంపదలో $700 బిలియన్ మార్క్ చేరుకున్న తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. డెలావేర్ సుప్రీంకోర్టు $139 బిలియన్ విలువైన టెస్లా స్టాక్ ఆప్షన్స్ పునరుద్ధరించడంతో మస్క్ టోటల్ వెల్త్ $749 బిలియన్ చేరింది. ఇక మూడవది, భారత అమ్ముల పొదిలోకి ఐసీజీ అమూల్య. భద్రతా దళాల్లో ఒకటైన ఇండియన్ కోస్ట్ గార్డ్ అమ్ముల పొదిలోకి ఇటీవల మరో అస్త్రం చేరింది. ఐసీజీ అమూల్యను గోవాలో కమిషనింగ్ చేశారు. 51 మీటర్ల పొడవు ఉన్న ఈ షిప్ తయారీలో 60% పరికరాలు దేశీయంగా తయారైనవే. ఓ 30 మిల్లీమీటర్ మెయిన్ గన్, 2 రిమోట్ కంట్రోల్డ్ 12.7 మిల్లీమీటర్ గన్స్, పటిష్టమైన సర్వైలెన్స్ సిస్టమ్స్ కలిగిన ఈ నౌక ఆపరేషనల్ రేంజ్ 1500 నాటికల్ మైల్స్ గా ఉంది. ఇక నాలుగవది, గగన్యాన్ కోసం డ్రోగ్ పారాచూట్ టెస్ట్ పూర్తి చేసిన ఇస్రో. గగన్యాన్ మిషన్ కోసం శ్రమిస్తున్న ఇస్రో మరో ముందడుగు వేసింది. ఈ మిషన్ కోసం తయారు చేసిన డ్రోగ్ పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా టెస్ట్ చేసింది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడంలో ఈ టెస్ట్లు పాస్ కావడం ఎంతో కీలకం. డిఆర్డీఓ సహకారంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇక ఐదవది, టీ20లో స్మృతి మంధానా రికార్డ్. టీ20లో టీమిండియా క్రికెటర్ స్మృతి మంధానా సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇంటర్నేషనల్ టీ20లో 4000 పరుగుల మార్క్ చేరిన తొలి భారత మహిళా క్రికెటర్ గా నిలిచారు. 3227 బాల్స్ లో ఆమె ఈ రన్స్ చేశారు. ఇక గ్లోబల్ గా ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ ఉన్నారు. ఆమె ఈ రికార్డ్ చేరుకోవడానికి 3675 బాల్స్ ఫేస్ చేశారు. అయితే వేగంగా ఈ ఘనత సాధించింది మాత్రం స్మృతి మంధానానే. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, 2026లో బ్రిక్స్ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహించనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.